నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రం అవ్వడం బాధాకరమన్న మంత్రి నాదెండ్ల మనోహర్. వైకుంఠపురం దేవస్థానంలో భక్తులతో కలిసి మహాయాగం. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పసుపు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలని సబ్ కలెక్టర్ను కలిసిన పసుపు రైతులు. ఆలయాల పవిత్రతను దెబ్బతీసే విధంగా కొందరు వ్యవహరించడం ఎంతో బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ఖచ్చితంగా నేరమేనని అన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో సోమవారం మహాయాగం నిర్వహించారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మహాయాగం నిర్వహించారు. ఉదయం ఆలయానికి వచ్చిన మంత్రి మనోహర్కు పాలక మండలి సభ్యులు, అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో మహాయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం చేపట్టామని చెప్పారు. వందల ఏళ్ల నుంచి స్వామివారికి లడ్డు రూపంలో అందించే మహాప్రసాదాన్ని కోట్లాది భక్తులు భక్తిభావంతో హృదయానికి అద్దుకుని స్వీకరిస్తారని తెలిపారు. అటువంటి లడ్డు మహాప్రసాదాన్ని అపవిత్రం చేయటం అహంకారంతో కూడిన చర్య అని ఆయన అన్నారు. పాలకుల స్వార్థాల కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి మనోహర్తో పాటు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు, ఆలయ ఈవో అనుపమ, అర్చకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరికీ అందించింది మన సంస్కృతి, మన ధర్మం. ఏ విధంగా మనం కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చామో ఈ రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గర్వం లేకుండా ఒక అంకిత భావంతో, భక్తి భావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం. ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం, ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. గత 5 సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే, ఇక్కడ వ్యక్తిగత విమర్శలని కాదు, ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో, వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా, సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నామా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే 3,75,000 టికెట్లు అమ్ముకున్నారంటే 5 సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా. కొన్ని సమాచారాలు తెప్పించుకొని చదివినాక కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు వాళ్ళ స్వార్థాల కోసం దుర్వినియోగం చేశారు. ఆ ప్రక్షాళన జరగాలనే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన ఆదేశాలు,
గత 5 సంవత్సరాల నుంచి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తిరుపతిలో జరుగుతున్న అనవసరమైన కార్యక్రమాలు, ఏ విధంగా నిధులు మళ్లిస్తున్నారో, ఏ విధంగా భక్తులు ఆందోళన వ్యక్తపరిచారో అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా మేము అనేక సందర్భాల్లో అలిపిరిలోనూ తిరుపతిలోనూ వీటి గురించి నిరసనలు తెలిపాం. అధికార యంత్రాంగంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నారో వాళ్ళని మార్చమని కూడా మేము డిమాండ్ చేశాం. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది. ఆ తరుణంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మేమందరం కలిసికట్టుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ జరిగిన శాంతి హోమంలో పాల్గొని ఒక మంచి ఆలోచనతోటి రాబోయే రోజుల్లో ఈ ప్రక్షాళన జరగాలి, ఈ సంప్రోక్షణ ఏదో జరిగిందో ఈ రోజున గతంలో చేసిన పొరపాట్లని ఒకేసారి కడిగేసి ముందుకెళ్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో 6వ రోజు కొనసాగాయి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు 6వ రోజు కూడా కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్, కౌన్సిలర్లు పర్యటించారు. పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు 4, 12వ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య తదితరులు పట్టణ పినపాడు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా 25వ వార్డుకి సంబంధించి ప్రతి గృహిణులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి శానిటరీ వర్కులు వచ్చినప్పుడు మరి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. కొంతమంది తీసుకెళ్ళి కొన్ని ఏరియాల్లో ఎక్కడ పడితే అక్కడ కాలువలు వేయటం అలాంటివి జరుగుతుంది. అలాంటివి చేయకుండా మరి భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రోగ్రానికి మరి మేము అందరిలో కూడా ఒక దీనికోసం అంటే అందరిలో కూడా చైతన్యం తీసుకురావడంలో భాగంగా మరి వాళ్ళ తెనాలి పట్టణంలో 25వ వార్డులో జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గృహిణులు కానీ మరి ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజున స్వచ్ఛ సేవా కార్యక్రమానికి 6వ రోజు రావటం జరిగింది. 25, 12వ వార్డు, 4వ వార్డు ఈరోజు ఈ 3 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమానికి వార్డులో శానిటేషన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఎలాంటి చెత్త వేయకుండాలనేది కోరుకుంటున్నాము మేము. అలానే మీ అందరూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే మాకు ఈ శానిటేషన్ అనేది త్వరలో జరగకుండా ఉండదు. కాబట్టి దయచేసి మన వర్కర్స్ వచ్చేటప్పుడు 2 డస్ట్బిన్ రూపంలో తడి చెత్త, పొడి చెత్త అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఎలాంటి చెత్త అనేది రోడ్స్ మీద వేయకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. విద్యార్థి దశ నుంచే అవినీతిపై అవగాహన కలిగించినట్లయితే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించవచ్చని విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఈ రాంబాబు తెలిపారు. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో అవినీతి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ ఆదేశాల మేరకు అవినీతి రహిత సమాజం ఏ విధంగా సృష్టించవచ్చు అన్న అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహించే వివిధ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో అవినీతి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తరతరాల నుంచి వస్తున్న అవినీతిని నిర్మించడం సాధ్యం కాని పని అని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి చిన్నప్పటి నుంచే అవినీతి రహిత సమాజంపై అవగాహన కలిగించినట్లయితే అవినీతి రహిత సమాజాన్ని సృష్టించవచ్చునని విజిలెన్స్ ఇన్ఛార్జి ఈ రాంబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ ఎన్వి విజయ్ కుమార్, రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి, మారిస్పేట బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు, అసిస్టెంట్ మేనేజర్ ఏ నల్లయ్య, చెంచుపేట మేనేజర్ సురేష్, ఎన్సీసీ ఉపాధ్యాయుడు పులిభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రీకర్సర్ యాక్టివిటీస్, అలాగే అక్టోబర్ 28 నుంచి 3rd నవంబర్ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్. సో ఈ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ఎందుకు పెట్టారు అంటే సార్ చెప్పారు, ఆల్రెడీ సురేష్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం. సో ప్రతి సంవత్సరం ఆ అక్టోబర్ 31 ఉండే విధంగా ఒక వారం రోజులు ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఆదేశానుసారం జరుగుతాయి. కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే పక్క డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఏదైతే మనకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది ఇప్పుడు మనం చెప్తున్నామో, నేను కానీ మా విజయ్ కుమార్ గారు కానీ మేము ఏంటంటే విజిలెన్స్ ఆఫీసర్స్ వేరే బ్యాంక్ నుంచి డిప్యుటేషన్ బ్యాంక్ వచ్చాం. అంటే మేము యూనియన్ బ్యాంక్లో పనిచేసే వాళ్ళం ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్ మీద ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఏదైతే ఉందో ఒక కంప్లైంట్ కానీ ఒక ఏదన్నా సమస్య కానీ వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా అది కనుక రుజువైనట్టు కనుక తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల వారికి, డ్వాక్రా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం నింపాలనేది యొక్క ముఖ్య ఉద్దేశం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఆరోగ్య అధికారిని డాక్టర్ కెహెచ్ నిర్మల, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. డాక్టర్ బి సుస్మిత, డాక్టర్ బి శ్రీకాంత్, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ కె ఉమామహేశ్వరి, డాక్టర్ పి విజయ్ కిరణ్, డాక్టర్ ఎం శ్వేత, డాక్టర్ పి అంకినీడు, డాక్టర్ మౌనికా కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ నాయుడు, మెడికల్ క్యాంపు ఇన్ఛార్జి ముద్రపోయిన వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ, యోగా నందకిషోర్, కళా రేణుకాదేవి, కార్యవర్గ సభ్యులు మల్లపరాజు, కనకదుర్గ, ఎం మాధవి, ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలు ఈరోజు యూపీహెచ్సి నందులపేట యందు మన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రధాని మంత్రి మోదీ గారు 2014లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా మనం ఏంటంటే మన దేశము శుభ్రంగా ఉండాలి, మన పట్టణము, మన నగరాలు, మన కార్యాలయాలు, ప్రతి ఒక్కటి, మన ఇల్లు, మన చుట్టుపక్కల కూడా అంత శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటాము అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకి ప్రారంభించారు ప్రధానమంత్రి గారు. ఇది సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు మనం జరుపుకుంటాము. హెల్త్ క్యాంపు ఇవాళ గవర్నమెంట్ నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు తెనాల్లో ఇక్కడ ఈ ఆయుష్మాన్ భారత్ వారి సహకారంతో నిర్మించిన ఈ భవనంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మేము ఈరోజు లోపలికి వెళ్ళి చూసాం. బ్రహ్మాండంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ఈ పిహెచ్సి ఇంత బ్రహ్మాండంగా కట్టుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ నాయకుడి యొక్క జన్మదినం అనగానే
ఏదో పాలాభిషేకాలు చేయటం, లేకపోతే డీజేలు పెట్టడం, రోడ్లమ్మట అల్లరి చేయటం, కేకులు కోయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా భిన్నంగా నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఇవాళ విశ్వనాయకుడిగా మనందరం కూడా చెప్పుకుంటా ఉన్నామో, ఆ నరేంద్ర మోదీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జన్మదినం దాకా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సేవ చేయమని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఇది ఒక భిన్నమైన విషయం. అంటే రాజకీయ పార్టీలు ఉన్నది ఆడంబరాల కోసం లేదా అధికారంలోకి వస్తే ప్రజలను నెక్కటం కాకుండా ప్రజలకు సేవ చేయటమే రాజకీయ పార్టీల యొక్క పరమావధి అని కూడా ఈ విషయంగా తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలందరికీ కూడా ఈ సేవ ఏ విధంగా మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా దూరం చేసేదానికి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మీరు గతంలో కూడా చూశారు, కాశీ పూర్తి అయిన ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది స్వచ్ఛత ఈ సేవ భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్ర సీఎం గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఆనరబుల్ సిపి గారు అందరూ కలిసి ఒక ప్రోగ్రాంలో వస్తున్నారు. సో మాకున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ ఆరోగ్య సంబంధమైన హెల్త్ క్యాంప్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఫుడ్ ఇస్తున్న లంచ్. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన శానిటేషన్ వర్కర్లకి హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన వర్కర్స్ బాగుంటేనే మనం బాగుంటాం. పరిశుభ్రాలు పొద్దున్నే లేచి 5ంటికే వచ్చి బయటకు వచ్చి రోడ్లు కానివ్వండి, వార్డులు కానివ్వండి, ఏదైనా శుభ్రపరిచేది వర్కర్స్ ముందల. వర్కర్స్ హెల్త్ బాగుంటేనే మన ప్రదేశాలు కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే పరిశుభ్రంగా ఉండి చేసేది వర్కర్స్ కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళు దృష్టిని పెట్టుకొని ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన వర్కర్స్ సిల్ట్ వర్కర్స్ వచ్చి ఇక్కడ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల మండలంలో అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులను ఆదుకోవాలని ఏపీ పసుపు రైతు సంఘ నాయకులు సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని సబ్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం ఆధ్వర్యంలో పలువురు రైతులు, రైతు సంఘ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సిన్హాను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దుగ్గిరాల మండలంలోని కోల్డ్ స్టోరేజ్లో జనవరి నెలలో జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇటీవల వచ్చిన వరదల కారణంగా పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులు సబ్ కలెక్టర్కు తెలిపారు. జూలై 10న జరిగిన సమావేశంలో నష్టపోయిన రైతులకు క్వింటాలకు 7,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని, అప్పుడు క్వింటాల్ పసుపు ధర 14,000 ఉన్నప్పటికీ రైతులు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు కూడా 7,000 నష్టపరిహారం కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు అగ్ని ప్రమాదం, ఇటు వరదల కారణంగా పసుపు రైతులు అప్పుల పాలయ్యారని వారిని ఆదుకోవాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జొన్న శివశంకర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసామిరెడ్డి, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య, నాదెండ్ల చంద్రశేఖర్, సురేంద్ర, రవి, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, చందు సత్యనారాయణ, కోడూరి ఆంజనేయులు, వై బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19న పసుపు అగ్ని ఆహుతయింది. ఆ సందర్భంలో ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో కింటాకు 7,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఆ అగ్రిమెంట్ పూర్వాపరాలు జరుగుతున్న పరిస్థితులలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఆమె నుంచి మాకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇవాళ 13-14,000 రూపాయలు పసుపు కింటా ధర ఉంది. ఆ క్రమంలోనే మేము 7,000 రూపాయలు మాత్రం సగం మాత్రం అడుగుతూ ఉన్నారు. మీది న్యాయమైన కోరికే. ఆ కోరికను అనుసంధానంగా ఖచ్చితంగా నేను 2-3 రోజుల్లో ప్రస్తుతంలో ఉన్న ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి, అలాగే సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ప్రాసెస్ ఏ పొజిషన్లో ఉంది, తొందరగా సకాలంలో తొందరగానే మీకు పసుపు డబ్బులు రావడానికి నా వంతు కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వారికి మా రైతు సంఘాల తరపున ధన్యవాదాలు. భూమికి పంటకి 3వ వంతైనా కనీసం ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాం. ఎందుకంటే మాగానికి ఇప్పుడు 30,000 రూపాయలు ఖర్చు పెట్టిన మాగానికి ఎకరానికి 10,000 ప్రకటించారు. కానీ 1,00,000-1,50,000 రూపాయలు ఖర్చు పెట్టిన పసుపుకి కేవలం
14,000 రూపాయలు ఇవ్వటం చాలా సమంజసమైన విషయం కాదు, చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కనుదెరిచి కొద్ది ప్రాంతంలోనే ఈ ఉత్పాతం జరిగింది కాబట్టి రైతులకి ఎకరానికి కనీసం 30,000 రూపాయలు పసుపుకి ఇవ్వాలని చెప్పి, అలాగే కంద అరటి తోటలకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. రెండో పైరు ఏమి వేయటానికి చేయటానికి కూడా వీలు కాని పరిస్థితి. మన ఆపేట, కాజీపేట, తర్వాత కొలకలూరు ఈ ప్రాంతంలో కూడా పర్యటిస్తే మొత్తం ఏమీ కనపట్ల. అందుకని ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచాలనేది మా డిమాండ్. రెండవది, ఇవాళ కంద, పసుపు, అరటికి 14,000 అంటే అసలు దాన్ని చేను శుభ్రం చేసుకోవటానికి కూడా రాని పరిస్థితి. అందుకని మేము పంటల బట్టి, అది కంద, అరటి, పసుపు, తమలపాకు, కూరగాయలు, దాన్ని బట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 1,50,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కానీ రైతు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తెనాలిలో నిర్వహించారు. రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి మంచి జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. స్థానిక గంగానంపేటలోని పాత శివాలయం వద్ద నుండి జైన్ దేవాలయం, గాంధీ చౌక్ మీదుగా వీనస్ థియేటర్ వరకు నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా జైన్ దేవాలయంలోకి వెళ్లి అక్కడ జైన్ సంఘీయులతో మాట్లాడారు. వారితో కలిసి ప్రత్యేక పూజల్లో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. అనంతరం పర్యటనలో భాగంగా దారి పొడవునా వివిధ వ్యాపార వర్గాల వారి వద్దకు వెళ్లి ప్రభుత్వ పాలన గురించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు వారి ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు తెలియజేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జయంతిని పురస్కరించుకుని స్వరలయ వేదిక ఆయనకి ఘన నివాళులర్పించింది. స్త్రీ పాత్ర ద్వారా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసిన ఆయన నటనను ఈ సందర్భంగా గుర్తు చేసింది. రంగస్థలంపై 3,000 సార్లు పౌరాణిక, సాంఘిక నాటకాలలో ఆయన వేసిన స్త్రీ పాత్ర వేషధారణ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిందని స్వర్లయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు. స్వర్లయ వేదిక కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన స్థానం నరసింహరావు 122వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ మహిళల పాత్ర ధరించేందుకు స్త్రీలెవ్వరూ ముందుకు రాని రోజుల్లో స్థానం నరసింహరావు స్త్రీ పాత్రను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. 1902 సెప్టెంబర్ 23న బాపట్లలో జన్మించిన స్థానం నరసింహరావుని శ్రీకృష్ణ హిందూ థియేటర్ వారు స్త్రీ పాత్ర ధరించడానికి నెల జీతంపై తెనాలి పిలిపించారని చెప్పారు. శృంగార రసానికి ప్రతిబింబమైన సత్యభామ, చింతామణి, చిత్రాంగి, మధురవాణి వంటి అనేక స్త్రీ పాత్రలు స్థానం వారికి సొంతమయ్యాయని చెప్పారు. చీర కట్టడంలో, నడక తీరులో స్త్రీమూర్తిని తలపించేవారని చెబుతూ బహుళ ప్రచారం పొందిన నీరజాల గలడ నయానతి వ్రత విధాన మహిమను సత్యాపటి అన్న పాటను రచించి సంగీతాన్ని సమకూర్చింది స్థానం నరసింహరావు అని చెప్పారు. నాటక రంగంలో తొలిసారిగా పద్మశ్రీ అందుకున్న నటులని లక్కరాజు సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కొండపల్లి గోపాలకృష్ణమూర్తి, హేమంత్ కుమార్, రమేష్ ప్రభృతులు పాల్గొన్నారు. సత్యభామ, అలాగే దేవదేవి ఇలాంటి స్త్రీ పాత్రలు ఎన్నో వారు ధరించి వన్నె తెచ్చారు. ముఖ్యంగా ముసలి వయసులో ఉన్న భర్త చాటు నటించే చిత్రాంగి పాత్రలో ఆయన పాత్ర అమోఘం. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, స్త్రీ పాత్ర నన్ను వరించింది, నేను స్త్రీ పాత్ర దారిగా వేసినప్పుడు నన్ను ఆలింగనం చేసుకొని నన్ను ఆహ్వానిస్తుంది అని చెప్పేవారు. ఆయన స్త్రీ పాత్ర ధరించడం కూడా అద్భుతంగా ఉండేది. అప్పట్లో ఆయనకి చెవిటికి పోగు ఉండేది. ఆ పోగు కనపడకుంటానికి జుట్టుని చెవి మీదుగా కప్పుకునేవాళ్ళు. అది ఫ్యాషన్గా ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఉండేది. ఇలాంటి గొప్ప వ్యక్తి 1956లో పద్మశ్రీగా అవార్డు పొందారు. భారతదేశంలో నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత స్థానం నరసింహారావు గారు. వారి జయంతిని తెనాలి నాటక కళాకారులు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో శోచనీయం. మా స్వరలయం మాత్రం ప్రతి సంవత్సరం మావు చేతనీయంతలో తప్పకుండా ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తుంది. ఆయన ఏ పాత్రలు చేసినా దాంట్లో ఇమిడిపోయి చేసేవాళ్ళని తప్ప, అంటే ఆ ప్రోగ్రాంలు ఇప్పుడు చూడటం అప్పుడు పాతకాలంలో అట్లా తప్ప ఇదిగో ఈయన పలానా పాత్ర చేస్తాడని తెలియదు. ఆ పాత్రే ఆయనే పాత్ర. అట్లాంటి స్థానం నరసింహరావు గారి శతజయంతి 122వ
జయంతి చేసుకోవడం అనేది ముదాహం. మిగతా అందరూ కూడా ఇది గుర్తుంచుకుని, ఎందుకంటే అట్లా స్థాన నరసింహారావు గారిని మనం ఎవరు మర్చిపోకూడదు. మన తెనాలి వాస్తవ్యులు అని కాదు, ఆయన కళనన్నా అభిమానించి ఆయన ప్రస్తుతం మా స్వల్ల వేదిక ద్వారా గుర్తు చేసుకుని మిగతా వాళ్ళని కూడా గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని భావకవులందరూ, భావకవిత ఆరాధకులందరూ ఆయన అనుసరించేవారు కట్టుబొట్టులో. అట్లాగే ఆ రోజుల్లో స్త్రీ కాకపోయినా చాలామంది స్త్రీలు స్థాన నరసింహారావు గారి వేష భాషలను అనుకరించేవారని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అంత ముద్ర ఆయన స్త్రీల మీద వేశారు. ఆయన స్త్రీ పాత్ర వేస్తే పురుషుడో స్త్రీనో కూడా కనుక్కోలేనంత గొప్పగా ఆయన ఉండేవారట. చెబుతూ ఉంటారు కొంతమంది. ఆయన ఒకసారి స్త్రీ పాత్ర ధరి మేకప్ వేసుకుని ఒక చోట కూర్చుని ఉంటే ఆ ఇంటి వాళ్ళని పేరెంటం పిలవడానికి ఆయన భార్య వచ్చింది ఆ ఇంటికి. ఆ ఇంట్లో వాళ్ళకి బొట్టు పెడుతూ ఈ స్థానం వారు అక్కడ ఆడవేషంలో సత్యభామ వేషంలోనే ఎక్కడో కూర్చుని ఉంటే ఈయన కూడా వాళ్ళ ఇంట్లో ఆడమనిషి అనుకుని ఈవిడికి బొట్టు పెట్టి మా ఇంటికి పేరెంటానికి రమ్మంటే ఆయన నవ్వారట. ఆ నవ్వును బట్టి భార్య గుర్తుపట్టిందిట. అంతటి స్ఫురద్రూపి కాకపోయినా అంతటి పాత్రోచితమైనటువంటి సంభాషణ వేసేవారు. మరి అటువంటి వ్యక్తి తెనాలి వారు అవడం నిజంగా మనకి గర్వకారణం. తెనాలిలో ఆయన పక్కన లాల్చి ధోతీ కట్టుకుని గోల్డ్ ఫ్రేమ్ పెట్టుకుని ఆయన ఒక కర్ర పట్టుకుని ఆ వీధుల్లో ఆయన నడిచేటువంటి దృశ్యాన్ని ఇప్పటికి కూడా ఆయన సమకాలికులు తలుచుకుని చాలా పొంగిపోతూ ఉంటాం. చాలామంది చెప్పడం మనం వింటూ ఉంటాం. అటువంటి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద సోమవారం పేదలకు అన్నదానం చేశారు. భారత మాజీ క్రికెటర్ జనసేన పార్టీ నాయకుడు అంబటి రాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన నాయకుడు నాగిశెట్టి సాయిచరణ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. సేవా సమితి సేవలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్, సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, క్రికెట్ కోచ్ మాలిక్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భారత మాజీ క్రికెటరు అంబటి రాయుడు గారి జన్మదినం. ఈ సందర్భంగా మరి తెనాలి నాగిశెట్టి సాయిచరణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి రైల్వే స్టేషన్లోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం, అదేవిధంగా బర్త్డే కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషకరమైన విషయం. అంబటి రాయుడు గారు భారతదేశం క్రికెట్కి చాలా ఆయన తమ వంతు కృషి చేసి మరి భారతదేశం మన ఆంధ్ర పేరుని మరి చాలా చక్కగా ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా చేశారు. అదేవిధంగా కేవలం అది ఒక క్రీడా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా యువనేతగా అతను చేస్తున్నటువంటి సేవలు చాలా మనం వివరించుకోవాల్సినది. మరి అతని పుట్టినరోజు మరి ఇవాళ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని అందజేస్తున్నటువంటి మరి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నాగిశెట్టి సాయిచరణ్ ఈ కార్యక్రమాన్ని ముందు నడపడం, దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సహకరించడం చాలా ఆనందకరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంబటి రాయుడు గారి 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అంబటి రాయుడు గారి మీద అభిమానంతో నాగిశెట్టి చరణ్ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పేదలకు అన్నదానం చేసి వాళ్ళకి నిండు నీరు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అలాగే అంబటి రాయుడు గారు ఈ రాష్ట్రంలో మన ఏరియాలో జన్మించడం మనందరం గర్వించదగ్గ విషయం. కావున ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబటి రాయుడు గారు మరి ముఖ్యంగా ఆంధ్రుడు కావటం, అందులోనూ మన గుంటూరు జిల్లా వాస్తవ్యుడి కావటం మనకు చాలా గర్వదగ్గ విషయం. మరి అలాంటి అంబటి రాయుడు గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, దానికి మిత్రులు అందరూ సహకారం, పెద్దలు మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ గారు మరియు యువ క్రికెట్ అకాడమీ అధినేత మరి మాలిక్ గారు మరి ఈ కార్యక్రమానికి రావటం, మరి వాళ్ళంతా సహకరించడం, నా మిత్రులు సహకరించడం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అంబటి రాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టార్యాలతో దీవించాల్సిందిగా కోరుకుంటున్నాను.
వైకుంఠపురం దేవస్థాన ఈవోగా అనుపమ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సహాయ కమిషనర్ తిమ్మానాయుడు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఈమె నియమితులయ్యారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థాన ఈవోగా అనుపమ నియమితులయ్యారు. గతంలో పలు దేవాలయాల్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన ఆమె తాజా బదిలీలో భాగంగా వైకుంఠపురం దేవస్థానానికి వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం దేవస్థానంలోని తన ఛాంబర్లో ఆమె బాధ్యతలను స్వీకరించారు. నిన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో నేను గుంటూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నుంచి ఈ వైకుంఠపురం మన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి యోగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానండి. ఈరోజు కార్యక్రమం ఏంటంటే తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాన్ని, అదే ప్రసాదం విషయంలో జరిగినటువంటి అపచారాన్ని, దాని సంప్రోక్షణ నిమిత్తం ఈరోజు మన దేవస్థానంలో నివారణార్థం హోమం జరిపించడం జరిగిందండి. మన గౌరవనీయులు మన మంత్రివర్యులు గారు పాల్గొనడం జరిగిందండి. అందులో మన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు, సభ్యులు మరియు మన అర్చీ స్వాములు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసులో ఎంతగానో కష్టపడుతూ రాష్ట్రానికి బంగారు బాటలు వేస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అబద్దయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీనా, ఎంపీటీసీ పుతుంబాక సత్యసాయి కృష్ణ, ఎం సత్యనారాయణ, గూడూరు వెంకట్రావు, ఏళ్ల జయలక్ష్మి, పసుపులెట్టి శ్రీనివాసరావు, పసుపులెట్టి గణేష్ యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నారు, ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఇంటిలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉద్యోగం కల్పించే బాధ్యత. అప్పులు చేసిన ప్రభుత్వంలో మరలా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి మెల్లిమెల్లిగా అడుగులు వేయటం జరిగింది. ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టి మనందరికి కూడా మాయ మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారం చేపట్టిన సంగతి మనందరం కూడా తెలుసు. 70s ఉండి కూడాను ఈరోజు 30 ఏళ్ల కుర్రాడు వల్లే వరదల్లో వెళ్ళి రాత్రనక పగలనకను ధైర్యంగా వెళ్ళేసి వాళ్ళందరికీ ఆపన్న హస్తం ఇచ్చి మీ అందరికీ నేనున్నాను అంటూ సాయం చేయడంలో ముందున్న ఘనత ఎవరిదయ్యా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుంది అనేది కూడా. సమాజంలో అవినీతి నిర్మూలన ఇప్పటికీ సాధ్యం కాలేదని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ అధికారి వి రాంబాబు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దుగ్గిరాల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల భాగంగా సోమవారం దుగ్గిరాల కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుగ్గిరాల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ అవినీతి చేసే అధికారులపై ఫిర్యాదు చేసే PITB యాక్ట్పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచన చేశారు. 2024 ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు సంబంధించిన థీమ్ సత్య నిష్ఠా సంస్కృతితో దేశ సమృద్ధి అని తెలిపారు. తొలుత విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు మనం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది స్కూళ్ళల్లో, కాలేజీల్లో, గ్రామాల్లో, పట్టణ వరకు కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో, స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం.
దీనిలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనం కనుక థీమ్, ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం కనుక చూసుకుంటే కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పరిటీ. దానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటిది మీకు ఒక అవగాహన ఉండి మీరు రేపు ప్రయోజకులయ్యి రేపు ఉద్యోగస్తులు అయిన తర్వాత దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు వరకు కూడా సాధ్యం కానిది మనం చెప్పుకుంటా వెళ్తే మనం కంటిన్యూగా కనుక దీని మీద కనుక అవగాహన అనేది కనుక ఇందాక మనం పెద్దలు చెప్పినట్టు ఒక్క రోజులోనో ఒక 10 రోజుల్లోనో నెలలోనో ఇది మనం చేసేటువంటి అంశం కాదు. అవినీతి రహిత సమాజం, అవినీతి రహితంగా ఉన్నటువంటి సమాజాన్ని మనం రూపొందించాలి అంటే ఉన్నటువంటి అధికారాన్ని కనుక సరిగ్గా వినియోగించుకోకపోతే అది కూడా కరప్షన్ కింద వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రం అవ్వడం బాధాకరమన్న మంత్రి నాదెండ్ల మనోహర్. వైకుంఠపురం దేవస్థానంలో భక్తులతో కలిసి మహాయాగం. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పసుపు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలని సబ్ కలెక్టర్ను కలిసిన పసుపు రైతులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.